సరఫరా నిలిపివేయాలని లేఖలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటికే కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని అందులో స్పష్టం చేసింది. మే 25 వరకు తాగు సాగునీటి అవసరాల దృష్ట్యా ఇక నీళ్లను ఏపీ వాడుకోవడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశాన్ని 24కు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శ్రీశైలం నుండి నీటి సరఫరా తక్షణమే ఆపేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలో కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అప్పనంగా మన నీళ్లను దోచేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో రేవంత్ సర్కారు మొద్దునిద్ర వీడింది. మనకు దక్కాల్సిన నీళ్లను చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా నిప్పులు చెరిగారు. దాంతో దిగొచ్చిన రేవంత్ సర్కారు ఏపీకి తక్షణమే నీటి సరఫరా నిలిపివేయాలంటూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. తద్వారా మన నీళ్లను ఏపీ సర్కారు తరలించుకుపోకుండా బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నుండి ఏపీకి తక్షణమే నీటి సరఫరా నిలిపివేయాలని లేఖలో పేర్కొంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ కుమార్, ఏదైతే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఉండాల్సింది, కానీ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కావచ్చు, అటు కేఆర్ఎంబీ పైన ఒత్తిడి తేవడంతో ఇలాంటి సమావేశం వాయిదా పడింది. అయితే గత కొద్ది రోజులుగా రోజుకు 1.5 టీఎంసీ నుంచి 2 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం అప్పనంగా దోచుకెళ్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేసింది. గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లొంగి ఈ విధంగా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా తెలంగాణ రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించట్లేదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న మొన్న ఇవాళ 3 రోజుల పాటు ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణా బేసిన్ లో ఉన్న వాటర్ పైన బీఆర్ఎస్ పార్టీ అనేక సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అయితే ఎట్టకేలకు ఇవాళ తలొగ్గింది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు కాస్త. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మేము చేస్తాము, వీటన్నింటినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తామని ప్రతిపక్షం పైన మరొకసారి అవాకులు చవాకులు పేర్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం పైన కనీసం మాటనని పరిస్థితి చూసినాం. కానీ వాళ్ళ మరొకసారి కూడా అటు నిరంజన్ రెడ్డితో పాటు జగదీష్ రెడ్డి, పలువురు ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు మహబూబ్నగర్ సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడడం కావచ్చు, ఇటు రైతాంగం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ నేపథ్యంలో ఇవాళ ఏదైతే వారిలో మొద్దు నిద్ర వీడిందని చెప్పుకోవచ్చు. రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో పాటు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. తక్షణమే ఏపీ అక్రమంగా తరలిస్తున్న నీటి కేటాయింపులను రద్దు చేయాలి. ఇప్పటికే ఎక్సైజ్ అంటే ఉన్న నీటి కంటే వినియోగం కంటే వారికి కేటాయింపుల కంటే వినియోగం ఎక్కువగా వినియోగించుకున్నారు. కాబట్టి మే 25 వరకు సాగునీరు అవసరాల దృష్ట్యా 77 టీఎంసీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో దాదాపు 100 టీఎంసీల నీటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాబట్టి తక్షణమే ఆపండి అని చెప్పేసి కూడా సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇవాళ జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అత్యవసర సమావేశానికి కూడా ఇలా ఏపీ రాలేదు. ఏపీ రాకపోగా సోమవారం మేము వస్తామని చెప్పేసి ఏదైతే లేఖ రాసిందో లేఖలో పేర్కొందో దానికి సంబంధించి కూడా ఆ సోమవారం రోజు వచ్చే వరకైనా ఇప్పటికైనా తక్షణమే నీటి విడుదలను ఆపాలి, నీటిని సరఫరా కాకుండా చూడాలి, లేదంటే మేము తీవ్ర స్థాయిలో నష్టపోతామని చెప్పేసి కూడా ఇవాళ లేఖలో పేర్కొన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్ 24 ఉన్న నేపథ్యంలో 24 నాడు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. అందుకు అనుగుణంగా మీటింగ్స్ మినిట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. ఏదైతే ఇటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి అక్రమంగా దోసుకుపోవడం కావచ్చు, ఇటు శ్రీశైలం నుంచి ముచ్చుమర్రి, అటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకుపోతున్న నీటిని వెంటనే ఆపాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. ఇటు ఏదైతే
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇటు బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖకు ఫోన్ చేసి మంత్రికి కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. వెంటనే నీటి విడుదలను కావచ్చు, నీటి సరఫరా ఏపీ ప్రభుత్వం దోసుకుపోతున్న నీటి వనరులను తక్షణమే ఆపాలని చెప్పేసి కూడా ఆయన ఫోన్ చేసిన ఫోన్ లో అడిగినట్టు కూడా తెలుస్తుంది. సమావేశానికి డుమ్మా కొట్టిన ఏపీ సర్కార్ పైన కూడా ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. కేఆర్ఎంబి నిబంధనల ఉల్లంఘనపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కేఆర్ఎంబి వల్ల ఒకరికి అంటే ఏపీ ప్రభుత్వానికి వంట వాడుతున్నట్లు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఏదైతే కేంద్రంలో చంద్రబాబు బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగమైన కాబట్టి ఖచ్చితంగా కేఆర్ఎంబి ఒక సైడే ఉంది కాబట్టి ఖచ్చితంగా కేఆర్ఎంబి పైన కూడా మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించింది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కేఆర్ఎంబికి ఇటు లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ రైతాంగం ఇటు పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల రైతాంగం దృష్ట్యా మళ్ళొక్కసారి ఆలోచించి దీనిపైన ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం పైన కేంద్రం పైన పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.